హలో. అయ్యో ఇంకా అవ్వలేదే, జీవకిరీటం పోటీలు మొదలైపోయేలా ఉన్నాయి. ఏమీ సర్దలేదు. అనుపమా, ఏమీ సర్దకుండా ఏం చేస్తున్నావు? అన్ని సర్దాలి కదా నువ్వు. సర్దేస్తున్నానండి. త్వరగా వెళ్ళి సర్దు మరి అన్ని. వెళ్ళు. ఎవరెవరు వస్తారో ఏమేమి చేస్తారో ఇప్పుడు. అమ్మా అమ్మా చెప్పండి. పోటీలు జరుగుతున్నాయి అంట కదమ్మా. అవునండి. అమ్మాయి జీవకిరీట పోటీలండి. అవునమ్మా. అవునండి. నా పేరు కూడా నమోదు చేసుకో. రాసుకుంటానండి. ఎప్పుడు అవుతుందమ్మా? తొందరగా అయిపోద్దా? అవుతుందండి. ఆయన రావాలి, మొదలు పెట్టాలండి. అంటే పనులు ఉన్నాయి, వ్యవసాయం చేసుకోవాలి కదమ్మా. అయ్యో, రోజు వెళ్తారు కదలండి, ఒక్కరోజు సెలవు పెట్టేయండి. పర్లేదు మా అయ్యి బాబోయ్, సరిపోవమ్మా. డబ్బులు డబ్బులు సరిపోవమ్మా. అయ్యో బాబు, మీకు ఎన్నున్నా సరిపోవండి బాబు. డబ్బులు అంటారేంటండి బాబు అంత మాటలు. వ్యవసాయానికి వెళ్ళాలమ్మా. ఎల్దురులేండి, కూర్చోండి. స్టార్ట్ అవ్వలేదు కదండి. అమ్మా ప్లీజ్ చెప్పమ్మా, కుదంతా గమ్ముని జరిపించండి అమ్మ. గొమ్మనంటే నా చేతిలో ఉందండి, ఆయన చేతిలో ఉంది. ఆయన రావాలి, అతనికి నచ్చిన వారికి అతను ఇస్తారు. అమ్మా పర్లేదు, జరిపించే అమ్మా. జరిపిస్తామేంటి, వెళ్ళి కూర్చోండి. మీ పేరేంటండి? లక్ష్మమ్మ అమ్మ. నా లక్ష్మ అమ్మ, రాసుకున్నానండి. అనుపమ, ఇవిని కూర్చోబెట్టాము. వెళ్ళండి, కూర్చోండి. ఉచితంగా పాలు ఇస్తానమ్మా మీకు. ఎన్ని ఇస్తారు? 2 లీటర్లు ఉచితంగా ఇస్తామండి. 2 లీటర్లు చాలు. జున్నుపాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఎన్ని ఎత్తా? ఇస్తానండి. మీకు ఎన్ని లీటర్లు కావాలంటే 2 లీటర్లు ఇస్తాను. మాక్సిమం 10 లీటర్లు అయింది నేను తీసుకునేది. సరేనమ్మా, ఇస్తాను. ఎప్పుడు ఎత్తా మరి? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తానమ్మా. సరే, ఇప్పుడు ఇచ్చే. ఇప్పుడు అంటే మరి పోటీలు అన్నారు కదమ్మా, పోటీల్లో మీరు ఎత్తేనే నేను రాస్తానండి. అంటే మీ మీద నాకు నమ్మకం లేదండి. నమ్మకం పెట్టుకుంటామ్మా. సర్లేండి, వెళ్ళి కూర్చోండి. నమ్మకం పెట్టుకోపోతే ఇంకెందుకమ్మా మీరు? పెట్టుకుంటానండి, వెళ్ళి కూర్చోండి. పర్లేదమ్మా, ఇప్పుడు గమ్ముని జరిపించారనుకో అవి కూడా మీకు అన్ని అందిచ్చేస్తానమ్మా. నా చేతిలో ఉందేంటండి, ఆయన చేతిలో ఉంది. ఆయన రావాలి, అప్పుడు పోటీలు మొదలు పెట్టాలి. ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇస్తారు. వెళ్ళి కూర్చోండి. అనుపమా, ఈవిడ కూర్చోబెట్టామా కొద్దిగా. ఇంకెవరు వస్తారో ఏంటో, ఈవిడే తల తినేసింది. సర్పంచ్ విజయ్ కుమారికి జై హో. సర్పంచ్ విజయ్ కుమారికి జై హో. ఎవరండి? ఈ ఊరు ప్రెసిడెంట్ అండి. అవునండి. ఏం చేశారండి? చాలా పనులు చేసామండి. అదే ఏం చేశారండి? చేసామంటున్నాం కదండి. అదే ఒక పేరు చెప్పండి. ఎందుకండి? కావాలండి, నాకు చాలా ఇంట్రెస్ట్ అలాంటివి అంటే. బాబు ఎందుకండి బాబు? కావాలండి, చెప్పండి ఏం చేశారు. సర్లే చెప్తానులే తర్వాత. చెప్పండి. చెప్పనండి. చెప్పండి చెప్పండి. ఎందుకు చెప్పాలండి మేము? మీరు ఏం చేసారో తెలియాలి కదండి అందరికి. చూడండి అంతమంది ఎలా చూస్తున్నారు. ప్రజలను అడగండి, చెప్తారు. వాళ్ళు అడిగితే ఏం చేస్తలేదు, అన్ని మాటలకే ఏం చేయదావిడ అని అంటున్నారు. బాబు చెప్తారండి బాబు మా గురించి. చెప్తారులేండి, అదే ఏం చేస్తలేదు ఆవిడ, ఏం చేయదు అని చెప్తున్నారండి. సర్లేండి, నేనే చెప్తానులే. ఏం చేస్తున్నారు చెప్పండి. పెన్షన్ ఇప్పిస్తున్నాం కదండి. ఎంతమందికి అండి? అందరికండి, ముసలోళ్ళకి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారండి, లేదంటే మీరే మీ అకౌంట్ లో రాసేసుకుంటున్నారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తామండి. ఏమోలేండి, నమ్మకం లేదులేండి మాకైతే. బాబు ఇస్తామండి. అదొకటే చేశారా, ఇంకేం చేయలేదా? చాలా పనులు చేసామంటున్నామా. చాలా చేశాను అంటున్నారు, ఏం చెప్తలేదు. ఏంటి ఇవిడి? బాబు రేషన్ ఇప్పిస్తున్నామండి. అయ్యో, ఎప్పుడు నుండి ఉందిలేండి, మీరు వచ్చిన తర్వాత ఏం కాదు. అంటే మేము 1 తారీఖున ఇచ్చేస్తున్నామండి. ఇంటింటికి వెళ్ళి వస్తున్నారండి? కాదండి, మీరు వెళ్తున్నారండి. జనాలు వస్తారండి. జనాలు వస్తామండి, మీరు వెళ్ళి ఇవ్వాలి కదా. అంటే మాకు కుదరట్లేదండి. ఏండి, వీళ్ళు చూసుకోవాలి కదండి. మీరు అలాగంటే ప్రెసిడెంట్ ఏంటండి? ఉంటాయిలేండి, అన్నీ ఉంటాయి, వెళ్ళాలి కదండి. అంటే పోటీలు జరుగుతున్నాయి కదండి, వచ్చానండి. ఇంకేం చేశారండి? ఈ ఊరు క్లీన్ చేయించుతానండి. మీరే చేసేసారా, లేండి అందరి చేత చేయించారా? అందరూ చేస్తారండి. అనుకున్నానండి మీరు ఎక్కడ చేస్తారో, మీరు నుంచొని ఫోటోలు పోజేస్తారు అంతే కదండి. బాబు అలా కాదండి. అవునండి, తెలుసులేండి మీ గొడవ. చూసారా ఊరంతా క్లీన్ గా ఉంది. అందుకని ఎంత సైలెంట్ గా ఉన్నారో చూడండి. మీరు పైకి ఎక్కుతుంటేనే అసలు ఏం అనలేదు ఎవరు. ఏంటి మీరు వెళ్ళలేదేంటండి? అన్నారు కదండి ఇక్కడ. లేదండి, వెళ్ళలేదు అన్నారండి. సర్లేండి, మీ పేరేంటండి? విజయకుమారి అండి. సరే అండి, వెళ్ళి కూర్చోండి. బాబాయ్ మీటింగ్ ఉందండి. అయితే ఆపేయండి కాసేపు. ఈ జీవి కిరీటం నాకే దక్కాలి కదండి. వెనకాల ఇట్టేసుకోండి మీటింగ్. కుదరదండి. అయ్యో, నా చేతిలో ఉందేంటండి పోటీలు గొడవ, కిరీటం గొడవ. సర్లేండి, 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. వెళ్ళండి. పిలవండి.
సరే వెళ్ళి కూర్చోండి. అనుపమ ఆవిడ కూడా కూర్చోపెట్టమ్మా. జై హో సర్పంచ్ విజయ్ కుమార్ గారికి. ఇంకెంతమంది వస్తారో బాబు, వెళ్ళిన క్యాన్సిల్ చేయలేకపోయాను. ఇంకా వాళ్ళంతో ఏంటో. అబ్బబ్బబ్బా ఉడికొచ్చేస్తుంది. ఏసీ లేదా? ఏసీ లేదండి? వెనకాల కట్టేసుకొని తెచ్చేసుకోవాల్సిందండి బ్యాగ్ లాగా. జోక్ లేకండి, చెప్పండి. మరి ఎక్కడికి వచ్చి ఏమడుతున్నారండి మీరు? జీవిగడ్డ పోటీ అంటున్నారు కదండి, ఏదో ఏసీ పెడితే మంచిగా ఉండు. మరి అందరికి ఎట్టించండి, డబ్బు బాగా ఎక్కువగా ఉంది కదండి మన దగ్గర. ఎందుకండి? ఏండి? చెప్పండి ఫాస్ట్ గా. వెళ్ళిపోతాను. నా పేరు రాసేసుకోండి గమ్మున. రాయనండి ఆర్డర్ ప్రకారం రాసుకుంటామండి. ఎందుకంటే పర్లేదు, నా పేరు రాసేసుకోండి గమ్మున. రాయనండి, అలా రాయనండి. రాసుకోండి అంటే నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది. అలాగే మేకప్ వేసుకోండి. ఫ్లైట్ ఇంకా సేపు ఆపండి. పర్లేదండి, నేను మేకప్ వేసుకోవాలి. బోర్డు వేసుకోండి. అద్దం తెచ్చుకున్నారా తేలేదా? తెప్పించాలా? మర్చిపోయానండి. అయ్యో అద్దమే మర్చిపోయారు. ఇంకా పోటీలు ఏం పాల్గొంటారు? అండి ప్లీజ్ అండి వెళ్ళి రాసేసుకోండి. రాసేసుకోండి. రాయనండి అందరి తర్వాతనండి. ఎందుకండి? అందుకనండి రాసేసుకోండి. రాయనండి వరుస ప్రకారమే రాస్తానండి. ఎందుకంటే మీకు మేకప్ కిట్లు బోల్డ్ ఇచ్చేస్తానండి. ఏమిస్తారా? మేకప్ కిట్స్ ఇస్తానండి. నాకు మేకప్ కిట్ వద్దులే. మరి ఏమన్నా ఏది ఇచ్చినా పర్లేదు. వేసుకుంటే మీరు అందంగా ఉంటారండి. మీరు వేసుకున్నారండి ఇప్పుడు? వేసుకున్నామండి. అస్సలు అందంగా లేరంటండి. అందుకే జోకులేకండి. జోకేసారండి, మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. సరే అండి అయితే. అంటే ఇప్పుడు హీరో కొత్త హీరో వచ్చారండి. ఆయనతో డీల్ పెట్టుకున్నానండి. ఎవరండి? మీకు ఎందుకండి? నాకు కావాలండి, చాలా ఇంట్రెస్ట్ నాకు అలాంటివి అంటే. మీరు ఎన్నకూడదు, పెద్ద పెద్దలు పూలు ఉంటాయి. మీకు ఎందుకంట? అంటే నేను చిన్నపిల్లనా? అవునండి, మీరు చిన్నోళ్ళు. సరే అండి, చిన్నపిల్లలు కూడా చెప్పొచ్చండి. అంగోండి అక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆవిడకి చెప్పండి అయితే, పెద్ద ఆవిడ. వద్దండి, వెళ్ళండి. మీరు వెళ్ళిన పేరు రాసుకుని పొందాలండి. నాకే అది నా చేతిలో లేదండి, ఆయన చేతిలో ఉంది. ఆయన రావాలి, అతను నచ్చిన వారికి రాసుకోండి ప్లీజ్. ఆర్డర్ ప్రకారం వెళ్ళి రాస్తానండి. కూర్చోండి. మీరు ఎంతైనా ఇచ్చేదనండి. మీరు చెప్పండి ఎంత ఇస్తారంటారా? మీరు ఫస్ట్ నా పేరు రాయండి, ఇస్తాను. ఫస్ట్ మీరు నా పేరు రాయండి. లేదు, ఎంత ఇస్తారో చెప్పేశారు అనుకో, దాని ప్రకారం నేను రాస్తాను. 5 నిమిషాల్లో పోటీ అయిపోయింది అనుకోండి, నీకు ఎంత అడిగి ఇచ్చేస్తానండి. నాకు ఇప్పుడే చెప్పండి ఎంత ఇస్తారు. నేను ఎప్పుడు ఇచ్చేదానండి అది అనుకుంటున్నారా? ఇవ్వండి. అనుకుంటున్నారా? ఇవ్వనండి. సరే వెళ్ళి కూర్చోండి. సరే అమ్మ అనుపమ్మ కూర్చోబెట్టమ్మా. సరే అండి. 5 నిమిషాల్లో పోటీ అయిపోవాలండి. నా చేతుల్లో లేదండి, ఆయన చేతుల్లో ఉంది. సరే సరే. చెప్పండి. అంటే జీవిగడ్డ పోటీ స్టార్ట్ అవుతుందంట కదా, స్టార్ట్ అయిపోయింది. అవునండి, ఇంకా అవ్వలేదండి. ఆయన రావాలి, అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదండి, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే స్టార్ట్ చేస్తాం. సరే అండి, నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది. పేరు రాసండి. పేరు అయితే రాయలేనండి, వరుస ప్రకారం అయితే రాస్తానండి. పర్లేదన్న పేరు రాసండి. ఫస్ట్ రాయమండి, వరుస ప్రకారం రాస్తామండి. బోల్డ్ డబ్బులోనే ఇస్తానండి. నాకు ఎంత ఇచ్చినా సరిపోవండి. ఎంత ఇస్తారంటారు? 10 లక్షలు ఇస్తానండి. 10 లక్షలే నిజంగానే ఇస్తారా? నడవండి, అటెళ్ళి మాట్లాడుకుందాం. నడవండి, అందరు వినేస్తారు. ఎంత ఇస్తారు? 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు ఏంటండి? మినిమం ఒక 50-60 లక్షలు ఉండాలి. 50-60 లక్షలు లేదే ఏం పని అవుతుంది ఇక్కడ. ఇస్తారా ఎవరా? ఇస్తానండి. ఎప్పుడు ఇస్తారా? ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇవ్వండి. ఇప్పుడు ఎలా తెచ్చానండి? ట్యాండే డబ్బులు టిప్ టాప్ గా రెడీ అయ్యారు, అంతా అయింది. పోటీకి వచ్చినప్పుడు ఎవరు డబ్బులు తేరండి? నాకు డబ్బులు ఇవ్వండి, అప్పుడు రాయిస్తాను. వెళ్ళి కూర్చోండి. అయినాను ఆ కిరీటం నాకే దక్కాలండి. నా చేతిలో ఉంది ఏంటండి? ఆయన చేతిలో ఉంది. ఆయన రావాలి, అతనికి నచ్చిన వారికి ఇస్తారు. వెళ్ళి కూర్చోండి. అయినాను అనుపమ ఈవెంట్ కూడా కూర్చోబెట్టమ్మా. వీళ్ళే ఇంత అలా ఉన్నారు, ఇంకా ఎంతమంది వస్తారో అలాంటి వాళ్ళు వస్తారో ఏంటో బాబు. అమ్మా అమ్మా చెప్పండి. అమ్మ, ఇక్కడ ఏదో జీవికిరీటం పోటీ జరుగుతుందంట కదమ్మా. అవునండి, జరుగుతుందండి. అది నాకు రాసి అమ్మ, నా పేరు రాయమ్మ. ఫస్ట్ అయితే రాయనండి, మీకన్నా చాలా మంది వచ్చారండి. సీరియల్ టైం అయిపోతుందమ్మా, నా పేరు రాయండి. ఏ సీరియల్? కార్తీక్ దేవమ్మ. వంటలాక డాక్టర్ బాబు ఏంటి అది తినేస్తున్నాడు ఏంటి? అర్థం కావట్లేదు నాకు. మరి అమ్మ చూస్తాం మర్చిపోతామండి. అయ్యో, వంటలకు జీవితం ఏమైపోద్ది ఏంటో ఇప్పుడు. అక్క అమ్మా, టైం అయిపోతుందమ్మా, పేరు రాయమ్మా, వెళ్ళిపోతాను. చూదులే, నాకు చెప్పు వంటలక్క గురించి. అమ్మ చూస్తాం మర్చిపోతామమ్మా. ఏం మర్చిపోతా? మాత్రం చూద్దాం, ఎక్కడే ఉండొచ్చు కదా. అమ్మ సీరియల్ చూడకపోతే నిద్ర అట్టదమ్మా. అయ్యో, నిద్ర మాత్రం వేసేసుకోవాల్సిందే. నిద్ర మాత్రం వేసుకుంటే గమ్ములు లాగమమ్మా. అలా పడుకుంటే ఉండి ఇంకా. మరి పనులు ఎవరు చేస్తారమ్మా? మీ ఆయన ఉంటాడు కదా. మా ఆయన లేడమ్మా. అబ్బా, పైకి ఎలా ఉంటారు ఇంటికాడ అందరూ వాళ్ళతో చేస్తారు కదా. పైనకి వెళ్ళిపోతాడమ్మా. వెళ్తా వచ్చామను.
కూల్ పని పోదు కదమ్మా. నువ్వు ఇచ్చే ఇంటికాడ కూర్చొని టీవీ సీరియల్ గట్రా చూస్తున్నావు కదా. నాకు డబ్బులు ఎలాగొస్తే చెప్పమ్మా. సీరియల్ చూస్తున్నావు కదా, డబ్బులు ఎవరా? ఎవరమ్మా? మరి ఏమిస్తారు? ఏమివ్వరమ్మా? సరే వెళ్ళి కూర్చోండి అయితే. అమ్మ నా పేరు రాసుకుని నాకు ఇచ్చి అమ్మా. నా చేతుల్లో ఏం లేదమ్మా, ఆయన రావాలి, అతనికి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఇవ్వాలి. వెళ్ళి కూర్చోండి. అనుపమ కూర్చోబెట్టమ్మా. చెప్పండి. అమ్మ అమ్మ ఆ, ఆ. టైం అయిపోతుంది అమ్మ, నాకు ఆపే. సమయం లేదు. వాట్సాపే టైం అవుతుంది. సమయం అయిపోతుంది, వ్యవసాయానికి వెళ్ళాలి నేను. వెళ్దూలే కూర్చో, ఆయన రావాలి కదా మరి. టైం అయిపోతుంది నాకు, లేట్ అందుకనే టైం ఆపే. లేంటే వెనక్కి తిప్పే, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మ బాబు. నిజమండి, ఆపేయండి ఒకసారి. వెళ్ళి కూర్చోండి. వ్యవసాయం గడ్డి కూడా పీక్కోవాలమ్మా. పీకేసి వచ్చి అయితే. చెయ్యాలమ్మా. 5 నిమిషాలు అని చెప్పానా నేను? ఎడే? 5 నిమిషాలు అని చెప్పానా మీకు? 5 10 అయింది. కాదు, 10 నిమిషాలు 5 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు వచ్చి మాట్లాడతారండి. మీటింగ్ ఉందని చెప్పాను కదా. అదే ఇక్కడ తెచ్చేసుకుని అనకాల ఎట్టేసుకోవచ్చు కదా. ప్రజలు రారండి. ఏంటండి బాబు మీరు అడిగండి. 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు ఓ, ఆగుతాను. సరే అండి, వెళ్ళి కూర్చోండి. ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఏంటో మీరు పడిపోతున్నారు. మాకు వద్దేంటి, మేము అందుకు వచ్చాము. ఏంటో మాకు ఇచ్చేయండి, మా జీవితం మాకు ఇచ్చేయండి. నా చేతిలో ఉందా, నా దగ్గర ఉందా? నన్ను ఇచ్చేవాళ్ళు. నిమిషాల్లో అన్నాను, మీరు నా అంతే. దగ్గర లేదు, అవును, ఆయన నాకు దగ్గర ఇచ్చేయండి, ఉంది. గమ్మున నాకు ఇచ్చేయండి, నాకు నా దగ్గర లేదు, ఆయన దగ్గర ఉందండి. గమ్మున ఇచ్చేయండి, నాకు అసలు టైం వెళ్ళి కూర్చోండి. గమ్మున ఇచ్చేయండి, అసలు టైం అయిపోతుంటే. నాకే దక్కాల కిరీటం, నాకే దక్కాలి, నాకే దక్కాలి, నాకే దక్కాలి. ఆయన వచ్చేస్తున్నారు, అందరూ వెళ్ళి కూర్చోండి. ఆయన వచ్చేస్తున్నారు, అందరూ వెళ్ళి కూర్చోండి. నాకే దక్కాలి, నాకు 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 దక్కాలి. నువ్వేంటి, నువ్వెవరివే? అందరూ దెబ్బలాడుకోకండి అమ్మా, ఆయన వచ్చేస్తున్నారు. ఆయన వచ్చారు, ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయండి. స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. నేను ఏసి అలాగైతే జీవికెట్టడం ఏసియా పోటీలో నాకే దక్కాలని ప్రభు ఏసియా మేము కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రాణి పాసం చేర్చుకోమని ఏసుక్రీస్తునాడు వచ్చినాము తండ్రి. ఆమె దేవా నీకే వందనాలు వేసియా. నాకు ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి దేవా. నీ అందు నేను వేసి నేను జీవికిరీటం పొందుకోవాలని వచ్చాను దేవా. ఆ జీవికిరీటం నాకే పొందాలేసియా. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను కూడా చూడాలి, నేను ఎలాగైనా సరే చూడాలి, నేను కూడా చూడాలి. అలాగైనా సరే నేను కూడా ప్రార్థన చేయాలి, ఎలాగైనా ప్రార్థన చేయాలి. నువ్వు రావద్దని నేను ఎలాగైనా దేవుని చూడాలి ఈరోజు. స్థుతి తండ్రి ప్రభు, నేను మేకప్స్ అన్ని పక్కన పెట్టుకొని నీ కోసమని వచ్చాను తండ్రి. ఆ జీవిగేట నాకు ఇచ్చేసావంటే నేను చాలా అందంగా ఉంటాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీ చేసుకోకుండా తండ్రి. ఆమె స్థుతి తండ్రి, నీకు సోదన ఫ్లైట్ గట్ట ఆపుకొని వచ్చాను తండ్రి. నాకు జీవిగడ్డని పోండాలి తండ్రి. నీకు సోదన ఆమె ఎలాగైనా చూడాలి, ఎలాగైనా తప్పించుకున్నా వెళ్ళి నేను ప్రార్థన ఓయ్, చేసుకోవాలి. రావద్దన్నా ఎలాగైనా లోపలికి వెళ్ళాలి, నేను వెళ్ళిపో, దేవుడికి వెళ్ళిపో. ప్రార్థన చేయాలి. వెళ్ళిపో. స్థుతి తండ్రి. నేను వేసేయా, నేను సీరియల్ అనుకుని వచ్చాను ప్రభు. వేసేయా జీవిగేట నాకు దక్కలేసే ఆమె. ఎలాగైనా సరే ఇప్పుడు ప్రార్థన చేయాలి, దేవునికి నేను ప్రార్థన చేయాలి. ఎలాగైనా ఓయ్, సరే. రావద్దని చెప్పాను కదా. స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. దేవా అర్హత యోగ్యత లేని దాన్ని ప్రభా, తగ్గింపు జీవితం కలిగిన దాన్ని ప్రభా, నా ప్రార్థన ఆలకించి నీ చిత్తం ప్రకారం నాకు జీవ కిరీటం ఇవ్వమని అడుగుచున్నాను ప్రభా. ఈ చిన్ని బంధు ప్రార్థన చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు అతి మిక్కిలి వినందు బతిమలు వేడుకొచ్చిన పరలోకపు తండ్రి. ఆమేన్. లైట్లు, లైట్స్ 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 ఆన్. అలాగే ఉండండి, అలాగే ఉండండి. లైట్స్ ఆఫ్ చేయండి. దేవుని చిత్తంలో ఉన్న వారికి మాత్రమే ఆ జీవ కిరీటము దక్కేది. ఎవరు ఆశపడినా దక్కనిది. దేవుని ఇష్టంలో ఉన్న వారికి దేవుడు అనుగ్రహించేవారు. తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారన్నారు. అసలు వరుసలోనే లేకుండా, కుర్చీలో కూర్చోకుండా, ఏ ఆసనాన్ని ఆశించకుండా తను తాను తగ్గించుకుంటూ నేను అర్హురాలు కాదు, నేనైతే జీవగ్రంథంలో నా పేరు దేవుడు లెక్కిస్తాడో లేదో, అందుకు అర్హురాలుగా నేను ఉన్నానో లేదో అని ఎంతో తగ్గింపుతో ఉన్న ఆ కుమార్తెకు దేవుడు జీవకిరీటం ఇచ్చి ఉన్నారు.
ఇది చూచి మనందరము నేర్చుకుని నిజమే కదా దేవునిలో ఎలా ఉండాలి, ఎంత తగ్గింపుగా ఉండాలి. క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు, ఎంతో దీనత్వంతో వచ్చిన వారిగా ఉన్నారు. కాబట్టి క్రిస్మస్ పండుగలో ఉన్న మనందరము ప్రభువుని తలంచుకుంటూ ఈ చిన్న పిల్లలు వేసిన ఈ నాటిక ద్వారా, ఈ స్క్రిప్ట్ ద్వారా ఆ కుమార్తె ఎలాగైతే వరుసలో లేకపోయినా, పోటీ పడకపోయినా, ఆస్తి లేకపోయినా, ఇహలోక జీవితం ఆమె ఏమీ జీవించకపోయినా కేవలము తగ్గింపుతో ఉన్న కుమార్తెకు జీవకిరీటం దక్కినట్టుగా, జీవగ్రంథములో పేరు లెక్కించినట్లుగా మనల్ని కూడా ప్రభు తగ్గింపు కలిగిన వారిగా మనల్ని ఉంచి జీవ కిరీటంతో మనను కిరీటదారులుగా చేసి ఆయన రాజ్యాన్ని సిద్ధపరచుకోను గాక. ఆమేన్. మరణాత. మరణాత. థ్యాంక్ యూ ఆల్. అందరం గట్టిగా చప్పలు కొడదామమ్మా, గట్టిగా అందరూ చప్పలు కొడదాం. చాలా చక్కని స్కిట్ మరి వేయించిన టిమ్స్ కానించి, బిడ్డల సెలక్షన్ కానించి, సాంగ్స్ సెలక్షన్ కానించి చాలా చక్కని మరి జ్ఞానంతో మరి బెస్సలేకి ఇచ్చిన జ్ఞానాన్ని కుమార్తెకి దేవుడిచ్చి మరి సండే స్కూల్ బిడ్డలు ఎంతగా దేవుడు మరి ఎదిగించిన వారిగా ఉన్నారు. సెయింట్ మార్క్ బైబిల్ మిషను మందిర బిడ్డలను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. చక్కని లైవ్ కూడా కుమారులు ఓపికతో ఇచ్చారు, వారిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత.